10వ తరగతి పరీక్షల ఫలితాల్లో స్పీకర్, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్యేలు అదరగొట్టారు. రాష్ట్ర స్థాయిలో టాప్ మార్కులతో విజృంభించారు. ఏంటిదంతా? వరంతా పరీక్షలు రాయడమేంటి, టాప్ మార్కులు సాధించడమేంటి అని అనుకుంటున్నారా? రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గతేడాది నవంబర్ 26న రాజధాని అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఏపీ వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు సీఎం, ప్రతిపక్ష నేత, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రలు పోషించారు. అసెంబ్లీ కార్యకలాపాలు సాగినట్టే ఆ రోజున మాక్ అసెంబ్లీ కూడా ఆసక్తికరంగా సాగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది. ప్రజా సమస్యలను ఎమ్మెల్యేల స్థానంలో విద్యార్థులు ఎత్తిచూపడం ఆకట్టుకుంది. ఇక నాడు మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థుల్లో చాలా మంది ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటారు. కొంతమంది రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచారు. స్పీకర్ స్థానంలో సభా వ్యవహారాలు నడిపిన కాకినాడ జిల్లా శంఖవరం మండలం ఏపీ మోడల్ హైస్కూల్ కు చెందిన సైపిరెడ్డి స్వాతి 594 మార్కులతో టాపర్గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ పాఠశాలల్లో ప్రథమ స్థానం సాధించింది. డిప్యూటీ సీఎం పాత్ర పోషించిన కడప జిల్లా శెట్టివారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పసల వీర ఉదయశ్రీ 592 మార్కులతో అదరగొట్టింది. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఉదయశ్రీ ప్రభుత్వ పాఠశాలల వారీగా జిల్లాలో 2వ స్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ జడ్పీ హైస్కూల్ కు చెందిన విద్యార్థిని సాయి సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆమెకు 571 మార్కులు వచ్చాయి.